ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. సహాయము చేయు ఆత్మ. ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎట్లు ప్రార్థించవలెనో పరిశుద్ధాత్మయే నేర్పించును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ప్రార్థన అనగా ప్రభువుతో సహవాసము. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి ఏ సమయములోనైనను ప్రార్థించుట ద్వారా ఎంతో బలము పొందుచున్నాము. ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకము చేయబడును. ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.